అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిసిబేళే బాత్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కర్ణాటక స్టైల్, ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది. ఇప్పుడు మనం ముందుగా చాలా సింపుల్ అసలు. మనం ముందుగా రైసు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు, అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం. ఏ బియ్యం అన్నా వేసుకోవచ్చండి, స్టోర్ బియ్యం కానీ సోనా మసూర ఏదైనా వేసుకోవచ్చు. అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం. మీ ఇష్టం, ఒక గ్లాస్ కూడా వేసేసుకోవచ్చు. ఎన్ని మంది ఉండారో దాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాము. కడిగించుకున్నానండి బియ్యం పప్పు. ఇప్పుడు 3 గ్లాసులు వేసాను కదా, ఇదే గ్లాస్తో 3, 6, ఒక 2 ఎక్స్ట్రా 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. పోసిన తర్వాత కాస్త పసుపు, ఉప్పు అండి, కల్లుప్పు, ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ఇష్టం, మన ఇంట్లో ఉండే కాయగూరలు ఏదైనా వేసుకోవచ్చు. ఉర్లగడ్డ అండి, బీన్స్, క్యారెట్, బటానీ అన్నీ కడిగి పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అది ఉడికే లోపల మనం ఒక పెనం పెట్టేసుకొని దీనికి తిరుగుబాటు వేసుకోవాలండి. ఆ పక్క 3 విజిల్లు వచ్చే లోపల మనం పెనం పెట్టేసుకొని పెనం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేడైంది. ఆవాలు, ఉద్దిపప్పు, ఆవాలు ఉద్దిపప్పు చిటపట్లాడేటప్పుడు ఎర్రగడ్డలు వేసేయాలండి. ఇది కొంచెం బాగా కొద్దిగా ఎర్ర రంగు రావాలా, వేగాలి. కొద్దిగా ఎర్రగా అవుతుంది. కరివేపాకు వేసుకోవాలండి. ఎర్రగడ్డ బ్రౌనిష్ అయిందండి. ఇప్పుడు టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి కాసేపు మూత పెట్టేయాలి. మధ్యలో ఒకసారి ఇలా తీసుకొని ఇంకొకసారి కలబెట్టుకోవాలి. మెత్తగా అవ్వాలి టమాటాలన్నీ. కొంచెం అవ్వాలా, మళ్ళీ మూత పెట్టేస్తాను. బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసి కొద్దిగా కారం, ఒక స్పూన్ అట్లా వేసేసుకోండి. ఇది బిసిబేళే బాత్ పౌడర్ అండి. మీరు ప్యాకెట్ అయినా తెచ్చి వాడుకోవచ్చు, లేదా ఇంట్లో చేసినా అది వాడుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ బాగా వస్తుంది.
అన్నంలో కాస్త వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. సిమ్లో ఉండాలా, లేదంటే మాడిపోతుంది. సిమ్లోనే కలబెట్టాలి. ఒక 2 మినిట్స్ అంతే. మిరప్పొడి ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోవాలా. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా. వాటరు మన ఇష్టం అండి, మనకి గట్టిగా కావాలంటే గట్టిగా, నీళ్ళుగా కావాలంటే నీళ్ళుగా. ఆ తర్వాత ఆ పక్క అన్నం ఉడుకుతుంది కదండి, అందులోకి ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టుకోండి. ఇప్పుడు మంట హైలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కారము, ఉప్పు అన్నీ సరిగ్గా ఉందా ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు వేసుకోవచ్చు ఏదైనా కానీ, పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ, ఈ మూడు ఇప్పుడు చూసుకోండి. ఎందుకు కొద్దిగా వేసుకోండి ఉప్పు, అందులో వేసినాం కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకోండి. కారము, పులుపు చూసుకోండి. ఇది కాసేపు ఉడకాలి, కొంచెం తెల్లాలి. తెల్లొచ్చిన తర్వాత మనం అన్నం అయింది కదా, అందులోకి ఇది మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాం. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. ఇలా తెల్లొస్తే చాలు, ఒక 2 మినిట్స్. వచ్చిందండి. గ్యాస్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ పక్క తాలింపులాగా వేసుకున్నాం కదండి, ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేయాలి. కొద్దిగా ఇలా వేసుకుంటూ చూడండి, మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత. మనకు నీళ్ళలాగా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవాలా. గట్టిగా తినే వాళ్ళు అయితే ఇంతే చాలు. బాగా నీళ్ళగానే తింటానండి, అందుకని కొద్దిగా నేను ఇంకా యాడ్ చేస్తా కలుపుతూ ఉంటాను. ఎందుకంటే అది కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ గట్టి అయిపోతుంది. అందువల్ల కొద్దిగా ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా ఉప్పు తక్కువ అయితే ఉప్పు మాత్రం యాడ్ చేసుకోవాలి, ఇంకేది యాడ్ చేసేయలేదు. అంతేనండి, కొద్దిగా వేసేసుకోండి. బిసిబెళ్ళబాత్ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.